విశాఖపట్నం సెక్రటరీ స్వామికి మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం రామకృష్ణ మిషన్ ఏలూరు మఠం హెడ్ క్వార్టర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిపి అందులో సంవత్సరం అంతా జరిగినటువంటి కార్యక్రమాలను సంగ్రహంగా చర్చించి వాటిని మన దేశంలో అనేక భాషల్లో ప్రాంతీయ అదేవిధంగా ఇంగ్లీష్ భాషల్లో ప్రచురించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం రామకృష్ణ మిషన్ 115వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ 15, 2024 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు మఠంలో జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిషన్ 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించిన పాలకవర్గ నివేదికలు సమర్పించారు. అందులోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1. పురస్కారాలు మరియు గుర్తింపు. రామకృష్ణ మిషన్ సేవలను గుర్తించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ అవార్డును ప్రదానం చేసింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారు నిర్వహించిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా మహోత్సవంలో ఏలూరు వివేకానంద విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొని ఒక బంగారు, ఒక రజత, ఒక కాంస్య పథకాలను గెలుపొందారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ అగర్తలాలోని వివేకనగర్ రామకృష్ణ మిషన్ పాఠశాలను ఉత్తమ CBSE పాఠశాలగా ప్రశంసించారు. ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థులు నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ స్థాయి బూట్ క్యాంపులో 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా రామకృష్ణ మిషన్లో కొత్త శాఖలు ఈ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి. హర్యానాలోని గురుగ్రామ్, పశ్చిమ బెంగాల్లోని కళ్యాణ్, అస్సాంలోని హార్పేటియా, మహారాష్ట్రలోని సత్వా, తమిళనాడులోని తిరుముక్కలం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లలో రామకృష్ణ మిషన్ నూతన శాఖా కేంద్రాలు ప్రారంభించాయి. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్, పశ్చిమ బెంగాల్లోని దక్షిణేశ్వరం, కర్ణాటకలోని వెంకటాపురంలో రామకృష్ణ మఠం నూతన శాఖా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో సేవా కార్యక్రమాలు రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ భారతదేశంలోని 235 కేంద్రాలు మరియు ఉపకేంద్రాల ద్వారా నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల నిమిత్తం 1,292.03 కోట్ల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులకు, భక్తులకు, దాతలకు, శ్రేయోభిలాషులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనాలు. ఓకే సార్, ఓకే రెడీ సార్. రామకృష్ణ మిషన్ పవిత్రత, నిస్వార్థత, ప్రేమ అనే పునాదుల మీద వివేకానంద స్వామి వారు నిర్మించడం అయింది. ఇంత పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థ ప్రపంచంలోనే ఉత్తమమైంది. రామకృష్ణ మిషన్ అందరికీ జ్ఞానాన్ని, భక్తిని అందించడం కాకుండా సుమారు 23-24 సంవత్సరానికి 1,292 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం. భారతదేశంలో 235 రామకృష్ణ మిషన్ సెంటర్స్, విదేశాల్లో 100 సెంటర్స్ ఉంటాం. అలాగే రామకృష్ణ మిషన్ స్కూల్స్లో చదివిన వాళ్ళు వ్యాపారంలోనైనా ఉద్యోగాల్లో ప్రతిభను చూపించడం, గుర్తింపు పొందడం, అందరి చేత సేవా పథకాలు అందుకోవటం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ.
మీరు చూశారు వారు చేసింది. సహాయ పునరావాసం కోసం 8.6 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలు 29 కోట్లు, వైద్య రంగం 496 కోట్లు, విద్యారంగం 712 కోట్లు, గ్రామీణాభివృద్ధి 18 కోట్లు, సాహిత్య ప్రచురణలు 26 కోట్లు. ఈ విధంగా టోటల్గా 1292 కోట్లు. ఇవన్నీ కూడా రామకృష్ణ మిషన్ మీద ఉండే మిషన్ కొన్న నిబద్ధత, వారికి భక్తుడు ఏ పర్పస్ కోసం దానం చేస్తే ఆ పర్పస్గా వాడతారు, కానీ ఇంకొక అకౌంట్ వారు ఏ కార్యక్రమం కోసం అయితే దాతిచ్చారో ఆ కార్యక్రమంకే వాడుతూ, అంటే అంత మీరు కాన్ఫిడెన్స్ భక్తులకి ఇంకా వేరే సంస్థ మీద ఉండనంత విధంగా వాళ్ళు ఆ ధనాన్ని, ప్రతి రూపాయిని చివరి పైసా వరకు కూడా అకౌంట్ ఫర్రేట్ చేసి ఒక రూపాయిని ఎంత బాగా సద్వినియోగం చేయాలో స్వామీజీలకు తెలుసు. మీరు ఇక్కడ చూసుంటారు ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత బాగా ఉందనే. అదే మనం వేరే చోట అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ. అలాగే 1997లో రామకృష్ణ మిషన్ వారు 1,75,00,000, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,75,00,000, 3,50,00,000తోటి వివేకానంద వారధి కట్టడానికి నిర్ణయం తీసుకుంటే అది టెండర్లో వాళ్ళు కాంప్రమైజ్ 4,80,00,000 వేశారు. ఆ వేసినప్పుడు ఇది ఎట్లా చేయొచ్చు అనేది జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ వచ్చినప్పుడు అడిగితే 3,50లో చేయొచ్చు స్వామీజీ అని తెలియజేయడం. ముఖ్యంగా కలకత్తా నుంచి ఒక కాంట్రాక్టర్ గారు, నేను ఆ కార్యక్రమాన్ని 3,20,00,000లోనే పూర్తి చేసి 30,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వడం.